హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సేద్రథం లేకున్నా ఇంటి పక్కోళ్ళు ఇంటి గురికి బిడ్డ అవ నేను మా బలగాన్ని చూసుకొని వచ్చినాక మీకు పూలి కైకిలి కత్తగాని 50 రూపాయలు వదులుకొని బిడ్డ సర్ది కట్టుకొని ఇక నీ బిడ్డ నచ్చిన ఏ కొడుకు మీకు అన్నమంటాలేడా ఏ కోడలు నీకో తానమంటాలేదా అవయ్య రాజుల బండు పక్క బట్టలు ఉతికి 6 ఏళ్ళి కుండినన్ని నీళ్లు కాగబెట్టి బిడ్డో జాలరి రేవుల్లో తలదానం పోసి తలకురుడు కదిరి అవ మీకు సర్ది తెచ్చిన పాలు పోసి పరవన్నం వండిక రాకున్నా అవ మీకు పెరగన్నం సర్ది తెచ్చిన్నో అని బామా బిడ్డ తెచ్చిన సర్ది తింటే బామా ఏ తల్లికైనా నిమ్మనమందరం ఏ తండ్రికైనా నిమ్మనమందరం అవ నేను పోతానా ఇంటికాడ పని ఉన్నది అవ నేను 10 రోజులు కత్తనగానే ఆ బిడ్డ తయారు కాగానే బట్టల బుట్ట పట్టుకొని కన్న తల్లి బామ బదుదాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మ ఎక్కంగా బయలం బిడ్డ దిగంగా బయలం అవ్వాలి అత్తగారి భవనము బిడ్డ దాగనందినాడు మనము కాలు రెక్కలు ఉనికి కాదు కాలు రెక్కలు ఉనికి కాదు బాబా మన ఊరికి దూరం అయ్యి కాడికి దగ్గర అయ్యి కన్ను మూసిన్నాడు 7 లవతల మన బిడ్డున్నా 7 పల్లెలు అవతల మన బిడ్డున్నా బాబు తల్లి పోయిన మతలబు బిడ్డకు తెలవంగానే ఏ బిడ్డలు ఇంటి గురికి వచ్చి తలుపుతారనుకుంటా కన్నా పిల్లలు దగ్గరేసుకో బిడ్డలు ఎడవాడాలు ఎల్లగాదు బిడ్డ ఎడవాడాలు ఎల్లగాదు బిడ్డ ఎత్తుకుంటా ఉరికి వస్తానమ్మా మురుగు వాసన బట్టి ఆకిట్టున్న ఏ బిడ్డని గిరిగిరి కట్టి మొగ మీది బట్ట తీసి బిడ్డ బాపు నీ బిడ్డ రచ్చిన అవ్వా నీ బిడ్డ రచ్చిన నీ ప్రాణం పోవంగానే నాన్న నీకు ఏ బిడ్డ అడిగి రాలేదు ఏ కొడుకు అడిగి రాలేదు బిడ్డ కోడి పెంట తవ్వినట్టు బిడ్డ కోడి పెంటలు తవ్వినట్టు బిడ్డ మన బిడ్డ ఎంత ఉంటే బాబా తోడబుట్టినోడు లంగైన దొంగైన వాడుంటే అన్నమ్మకం చూసి తెల్లే ఒరి అన్నా మన బాబు ప్రాణం వాంగని దగ్గర ఉంటే నా బిడ్డ పైన నీకు చేతిలో పెట్టురా అన్న చెల్లె అన్న మీద వడి కాదు చెల్లె అన్నల మీద వడి కాదు చెల్లె లేని సాగులమ్మా అనాథ సాగులందరమ్మా కొడుకుల బిడ్డలగానే అది ముందు గదుల కొరకు అన్నారు చనిపోయిన నాడు మీద కప్పిన గుడ్డ మేటి బేగరి పాలు పాత బట్టలు ఉన్న సగలి వల్ల పాలన్నారు బామ హిమవతి దేవి బామ పిల్లలు పెట్టిన కూడరాదు బామా కాకుల గద్దల పాలు అన్నారమ్మా లోకంలో ఏ తల్లైన అనుకుంటది వంశోధారకుడు కొడుకు కలగాలి పలకమెత్తి పాడే నాకు బిడ్డ కలగాలను అయ్యయ్యో నంది అర్థం
కొడుకుల భాగ్యమే ఆడపిల్ల కన్నీళ్ళు మనకు కన్న కొడుకుంటే ఇవాళ ఎదుర్కొ ఉండునా కనుకున్న కన్న బిడ్డ ఎదుర్కొ ఉండునా బిడ్డలు లేదు వాళ్ళ దుఃఖాలకి ఇట్లడానికి ఇప్పుడు ఆయన ఎవరు చెయ్యని భాగం ఒక్క మాట అంటే వంశపాలు ఒక కొడకైన వాళ్ళ వంశభద్రాలు ఒక బిడ్డైన అంటారు ఉదకారం చేసినాడు అయ్యో అవ్వాని తీరం అడవిలో లేరాయే కుండబట్టి ముందడగా కొడుకు లేకపోయినాడా వీరవయ్యా ఓనాడా నంది వర్ధన ఒక్క మాట అంటే నాకు ఒక్క మాట గుర్తొచ్చనయ్యా నాదా నంది వర్ధన మహారాజా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ ఈ కోగిలవాయ గ్రామంలో జరిగేది పండుగ ఈ గొనుల వారినల్లా చనిపోయినగా తండ్రి యాదగిరి అనుకున్నాడు ఆ తల్లైనా ఉదయం అనుకున్నది చిన్ని చిన్ని మొక్కల్లారా చిన్నవైన కన్న తండ్రి ఆ తండ్రి యాదగిరి తల్లి విధి అవ్వా కొడుకులు లేని నాడో బిడ్డలు లేని నాడా మాకు బుచ్చడు మా కడపు అందాలే కన్న పేరు కొడుకులు కొడుకురాని ఇద్దరు కొడుకుగా నా కొడుకులు కలిగిన నాడే కొడుకులే బంగారం అన్నరా ఇద్దరి కొడుకుల కూడా బిడ్డలు ఆ బిడ్డరాని ఒక్క బిడ్డను నా బిడ్డ కలిగిన నాడే నా బిడ్డే బంగారం అన్నరా అమ్మా నా కడు బండింది కన్న పేరు వచ్చింది నా బలగములా కన్న సంపన్నమైన అమ్మా ఏ తల్లికైనా అవ్వలారా కొడుకులు లేనినాడు కొడుకులు లేని బాధలు బిడ్డలు లేనినాడు పిల్లలు లేని బాధలు పిల్లలు కలిగినాక పిల్లలు ఇట్లా బతకాలన్న బాధలమ్మా నలుగుంటే నా కొడుకులు నా నాన్న కావచ్చు వాళ్ళ ముందర నా పిల్లలు బసదనం కావద్దని ఆ తల్లి అవ్వా ఆ తండ్రి యాదగిరి పిల్లల కొరకు ఏ పిల్లరంగా వారి అబద్ధాలు అందో కొడుకులు ఎట్లా బతకాలనా బిడ్డలు ఎట్లా బతకాలనా కొంగునడుగు చుట్టుకొని పొయ్యబోయి మొయ్యబోయి రాళ్ళు తప్పాలు మోసి మా బావులకు పంటాలు తీసో పైన ఘట్టం వేసి నానా పారి ఘట్టం వేసి తండ్రి తల్లి బిడ్డ వేసుకోను సాగి సంభాలించిన పిల్లల పేరు ఎత్తున కన్న తండ్రి యాదగిరన్న ప్రారంభంగా తండ్రికి ఎండాది కట్టిందా బంగారం అది కట్టిందా భూములాది కట్టినా తండ్రికి ఎండాదికి రాలేవా బంగారం ఆదికి రాలే కొట్టుకోని కన్నీరు పోయి ఆ తండ్రి యాదగిరి ఆత్మజీవంగా
ఎవరాలి కత్తెనమ్మా ఓ బిడ్డో ఓ బిడ్డ రేణుకవ్వా ఇప్పుడు నువ్వు ఉంటే విజో ఇప్పుడు నువ్వు ఉంటే విజో మా బాబు రత్తిదరా నువ్వెంత ఎత్తు విజ ఆడవిల్ల కన్నీల్లో నాకు వాకి లేకపోయినా బిడ్డ పైలా అని విడ్డో అనలా చేతుల్లో పెడుతున్నా పైలా అని బిడ్డ అక్క చేతుల పెట్టిపోతున్నా నా బాకి జరుగుతుంది తండ్రి ముగ్గురు పిల్లరా ఎవరి చేత జీవి కానీ బిడ్డ ఎవరి చేత జీవి కానీ బిడ్డ జీవి కానీ నోసుకోలేదమ్మా నువ్వైనా కొవ్వరేను కవ్వా కాతమే నాకు దొరికినమ్మా ఏనాటి నా బంధమేనా ఎలా నీకు నాకు బాగా మన బాగి జరుగుతున్నావా ఒంటరి కోతిరి వేసిపోతూ ఉన్నా కోడంగా చేతుల బతకవా నిన్ను వేసిపోతా ఉన్నా కొడుకుల చేతుల్లో బతుకున్నావా నిన్ను వేసిపోతూ ఉన్నావా ఏ కొడుకు ఏ మాట్లాడో ఏ కొడుకు అల్లకల్లం పెడుతురో అల్లకల్లం పెట్టున్నాడు నా పోట చూసుకుంటూ నా భర్త యాదగిరి ఇప్పుడు అతను కన్నాడు పెట్టిపోతే నాతో ఎక్కడుండే పడికి వస్తున్నావా ఎవరు చూడని సాగులాయనేవా పెట్టినన్ను నేను ఉదయమ్మా ఒక్క బిడ్డను దాచుకుంటావా పెట్టిన వాళ్ళదే ఉన్న వాళ్ళదే కావాలి బిడ్డ అనుకోవా ఓ కొడుకు కుమారస్వామి ఒరి కొడుకు కిరణయ్యా అయ్యో మీరు చిన్న నాడు కొడుకులారా ఆయన కట్టం చేసిన మోనా దైవంగా చాలుకున్నా కాకిరి నమ్మలేదు కొడుకు నా పేరు నిలబెట్టు అన్నడయ్యా ఆయన కాని కట్టం చేసిన తిన్నా తినకున్న కొడుకులు బతకాలి కొడుకులు బతకాలి కొడుకాను పేరు చేసిన అన్నం తినే అల్లా నా కొడుక కన్ను మండి ఓనంతా ఓత ఉందనా బయలు నా కొడుకు నా ప్రాణం పొంగ మీరందరూ అది కట్టుడారాయన ఎవరున్నా దగ్గరున్నా అవ బయలు మీ చేతులు పెట్టుకోదు కొడుకులారా మీ చేతి అన్నం నానా అన్నం బాగి నాకు చేరేదురా ఓ కొడరా పూలవ్వా ఓ కొడుకు రాలికవ్వా మీరు మా బిడ్డ పాప లేని వాళ్ళవమ్మా ఒక బిడ్డను దాచుకున్నావు పరవెక్కలు లేని నీ అత్త అత్త ఉంటది బయలం బిడ్డలారా కొడుకులుగా చేరు పనికి పోయి తిరగ పనికి పోయి ఇంటికి వచ్చారుగా వాకిట్లో చూస్తుంటే అని కొడుకులు ఏమని అడగకుండా ఏదన్నా మాట్లాడితే
దేశపడి ఎత్త పోయి ఆగిట్ల కూర్చున్నది బిడ్డలారా అవేమి కొరాలేదు మీ అత్తేమి కొరాలేదమ్మా తను అని బిడ్డలు బిడ్డలను చేతికి రవ్వా ఏదన్న మాట అంటే నా భర్త పోగానే నా కొడలకి మాటను కొడుకులు కామాటను నా బతుకు పాడని ఫోటో కాడ కూర్చొని నా భార్య భర్త నీరా పాట పాడుతా సాదుకుంటే పుణ్యం అంటారమ్మా సంపుకుంటే పాపం అంటారేమో బిడ్డ పాప లేని మీ అత్త ఎవరిన్నా పండి పోతుందమ్మా కోడలైనా మీరే విడలారు బిడ్డలైనా మీరేమన్నారు బిడ్డలతోని పాడుగా బిడ్డ కొడుకుల బిడ్డలు తన దేవుళ్ళు కూర్చొని నాయన నాయన తాత తాతను చేసినప్పుడే అడవిల కళ్ళు చనిపోయినా ఆ తండ్రైనా యాదగిరి అంటప్పుడే అమ్మ సత్యదేవి పెద్దలు చెప్తారు నాదా పెద్దలు చెప్పిన మాట ఎక్కడిగా నువ్వు సత్యం అన్నదయ్యా బలవన్న ఉండాలి బలవన్న ఉండాలన్నమాట పండులాంటి యాదగిరి సత్యం సర్కం తింటుండగా తాగుతుండగా పోతా పేరు రాదు తీరికి రాదు ఎవరు వీరి కాశపడకుండా యాదగిరి సత్యం సర్కం ఏరైనా ఇవ్వాలా బలగా ఉండేప్పటికీ అన్న బిడ్డలు తమ్ముడు బిడ్డలు అక్క బిడ్డలు చెల్లె బిడ్డలు మరి అక్కలు చెల్లెందు వాళ్ళ బలగా ఉండేప్పటికీ వాళ్ళ రామకీర్తన వాడిచి చనిపోయినాయి యాదగిరి దేవుని సర్కారు పంపిస్తాను పుట్టి వాళ్ళ ఇద్దరు కొడుకు ఉండేప్పటికే తాంతి పండుగ జరుపుకుంటాను నారా ఏడు తప్పదా నూరేళ్ళున్నా సాగు తప్పదు నారా ఎప్పటికల్లాగా తండ్రి యాదగిరి అన్న ప్రాణం లేనట్టు ప్రాణం పోవా ప్రాణం వెళ్ళిపోవా మన ప్రాణం పోతే పోనారా అట్లా ముందు నడిచే పరుగులు పండుగ ఏరియా బిడ్డలు లేని వాళ్ళ నాదు బిడ్డ లేక ఎడతా అయ్యో బామాయి మమదేవి కొడుకులే తల్లేని అనుకుంటదమ్మా నేను కొడుకులుగా నాలే కొడుకు మీరు వెళ్ళాలి బిడ్డలుగా నా ఇళ్లలో కన్న పేరు పైకది ఎండాలి కన్న పేరు దగ్గర కావాలి గొడ్డు పేరు దూరంగా వాళ్ళని తల్లేని కోరుకుంటుంది కానీ మన పెళ్లి 6-7 కూడా 13 ఏళ్ళు మనం గుడ్డిగుతానే మనలాంటి గొడ్డు వాళ్ళ లోకంలో ఎంతమంది లేరమ్మా కాలు రెక్కల ఊరికి దూరమై కాటికి దగ్గర కన్నాడు మనతో తిన్న వాళ్ళు బాబాగా మరలా దానం ఎత్తారు బామాయమవది మన ఆస్తు తిన్న వాళ్ళు కూడా మన అవతల వారేసి మన పేరు పండుగ చేయరా కొడుకులు బిడ్డలు బాధపడతారు మనలాంటి గుడ్డ వాళ్ళ లోకంలో ఎంతమంది లేరమ్మా కొడుకులు బిడ్డలు లేని వాళ్ళనే గొడ్డ అరిది పొద్దున కట్టు మక్క పెరట కట్టు పొట్టు పొడిచి 3 పొట్టు పడవాలి కొడుక జీవో సిమ్మిది అందరూ వస్తున్నాయి దేవుని ఒక్కడే రామరాజు
నిలబెడదానం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.